కేసీఆర్ కుటుంబం మళ్ళా కుట్రలు పనడం మొదలు పెట్టారు. తెలంగాణ ఉద్యమం తరహాలో తెలంగాణ వీరుడు, ప్రజలకు సహాయం చేసిన ప్రజావీరుడు పండుగ సాయి అనే పేరు చెప్పి ఒక కొత్త కథ అల్లుతూ బహుజనుల పేరు మీద కుట్రలు మొదలు పెట్టారండి. కేసీఆర్ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ల మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని వాళ్ళు ప్రజావీరుడు పండుగ సాయి అన్న కథ ఆధారంగా తీశారు. చాలా పేపర్లో పత్రికలు వేశారని ఓ ఆర్టికల్ చూపిస్తున్నారండి. ఇది కేవలం ఒక కుట్ర. అటు దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఆ అమరావతి వేశ్యలాయుధనన్న ఆ కృష్ణరాజు టైంలో ఎలా అయితే ఏ పత్రికలో మ్యాగజైన్ లో వీటి గురించి రాశారన్నారో అలాగే వీళ్ళు కూడా ఆ ప్రింట్ అవుట్లు తీసుకొచ్చారు. కనుక ఎదురు చేసేది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ పేపర్లని ఈ యూట్యూబ్ పేపర్లో రాశారని చెప్తున్నారు. అసలుకి ఈ పండగ సాయి అన్న ఎప్పుడు పుట్టాడో వీళ్ళకి తెలియదు, ఆయన ఎప్పుడు చనిపోయాడో కూడా వీళ్ళకి తెలియదు. కేవలం ఆయన కథ మాత్రం వాస్తవం జరిగింది. ఆయన ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాడు, నవాబుల మీద పోరాటం చేశాడు, రజాకారుల మీద పోరాటం చేశాడు, ప్రజలను కాపాడిన యోధుడు. ప్రజలు ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటారు మహబూబ్నగర్ జిల్లాలో. ఇది వాస్తవం. అటువంటి వీరుల కథలని సినిమా తీస్తే గర్వంగా మెచ్చుకోవాల్సింది పోయి మా బహుజనులకు అభ్యంతరము అని మాట్లాడి ఎంతవరకు సవ్వండి. ఇప్పుడు అటువంటి గొప్ప వీరుడు సినిమా తీస్తే గొప్పగా చెప్పుకోవాలి. అలా కాకుండా ఇంత నీచంగా హరిహర వీరమల్ల సినిమా పడితే ఎట్లా సంబంధం ఏంటండి? అసలుగా నేను వాళ్ళు చూస్తే ఆయన 1840 1900 మధ్య, అంటే 1840 సంవత్సరం నుండి 1900 మధ్య జరిగినట్టు చెప్తున్నారు. ఆయన మీద కేసులు కాండి, ఆయన ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో కరెక్ట్ గా ఎవరికి తెలియదు డీటెయిల్స్. కాకపోతే జరిగిన మాట వాస్తవం, అది మాత్రం వాస్తవం అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఔరంగజేబు కథ ఎప్పుడుదండి? ఆయన 1618 నవంబర్ 3వ తారీఖు పుట్టాడు, 1707లో చనిపోయాడు. అంటే దగ్గర 85 సంవత్సరాలు బతికాడు. ఆ 1618 నుండి 1707 దాకా జరిగిన కథ ఔరంగజేబు కథ. అప్పట్లో జరిగిందే ఈ హరిహర వీరమల్ల కథ. అది తీసుకొచ్చి ఈ 1840కి 19 మధ్య పెడితే ఎట్లా అండి? అంటే పోరాట యోధుల కథలన్నీ పండుగ సాయానికి అంటే వంట కట్టేస్తారా మీరు? ఎంత కుళ్ళు కుర్తుంతురాలు అసలుకి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏడు ముందు ఉంటది. వీళ్ళంతే, కేసీఆర్ కుటుంబం అంతా అంతే. కేవలం పవన్ కళ్యాణ్ మీద పడి చేస్తారు అంతే వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమైనా మంచి జరిగితే కాదు. అసలు 5 సంవత్సరాల సినిమా ఉంది మొదలు పెట్టారు, అప్పుడు ఎవ్వడికి ఏమి లేదు. ఇప్పుడే పుండులో కారం లేచింది వీళ్ళకి. ఇది కేవలం కుట్ర. ఒకటే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలతో ప్రజల్ని మెప్పించలేరు, న్యాయస్థానాలు మెప్పించలేరు. ఇది తెలుసుకోమని చెప్తున్నాను. ఎవరైతే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టారో బహుజనులమని, వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకోండి. మీ బహుజన నాయకుడు కథ తీస్తే మీరు సంతోషించాలి. ఇప్పుడు అల్లు సీతారామరాజు సినిమా కథ ఎంతమంది తీశారు? శివాజీ మహారాజు మీద ఎంతమంది సినిమాలు తీశారు? కృష్ణదేవరాయల సినిమా ఎంతమంది సినిమాలు తీశారు? వీరపాండి కట్టబ్రహ్మణ్ ఎంతమంది సినిమా, ఆయన మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఔరంగజేబు మీద సినిమాలు వచ్చినాయి, అక్బర్ మీద సినిమాలు వచ్చినాయి. ప్రతి ఒక చరిత్ర గల ప్రతి వ్యక్తుల మీద సినిమాలు వస్తాయండి. ఆఖరికి అది ఎప్పుడో జరిగిన మొట్టమొదట బ్రిటిషర్స్ మీద పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కూడా చిరంజీవి గారు ఈ మధ్య తీశారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఇంత చరిత్ర కలిగిన మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆ వీరులు కనుమరుగైపోయారని బహుజనుడిగా సంతోషించిపోయి అడ్డుపడతానంటే మాకు అభ్యంతరం అంటే ఏంటండి? మీ ఉద్దేశం ఏంటండి? దేనికి అభ్యంతరం అండి మీకు? మీరేనా వాళ్ళ కుటుంబీకులా? వాళ్ళ వారసత్వం ఉందా ఏమన్నా? కేవలం కుళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ఎవరిలో మన కేసీఆర్ కి వీళ్ళకి కుళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే మహా కుళ్ళు వీళ్ళకి. చూడండి, పండుగ సాయనేమో 1840 1900 మధ్య, అదేమో 1618 17 అంటే ఇద్దరికి 200 సంవత్సరాలు తేడా ఉందండి చరిత్రలో. 200 తేడా ఉన్న కథంతా పట్టుకొచ్చి అంటగట్టేసి ఏదో రకంగా ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులకు వెళ్ళిపోయి గొడవచ్చాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కేసీఆర్కి కావచ్చు, ఈ భోజనంలో ఎవరు చెప్పుకొస్తున్నారు ముందుకు వచ్చి వాళ్ళకి ఎవరు చెప్తున్నా, మీరు మనస్ఫూర్తిగా ఏమైనా మీకు అభ్యంతరం ఏంటో కరెక్ట్ గా చెప్పాలి. అదైనా చెప్పడానికి మీకు హక్కు లేదు, అధికారం లేదు. మీరు గొడవ పెద్ద చేయాలని చూస్తే ఇండైరెక్ట్ చెప్తుంది ఎవరికి? అటు కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి చెప్తున్నాను. గొడవ పెద్ద చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కేసీఆర్ కుటుంబానికి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఒకటి చెప్తున్నా, ఈ భోజనంలో అడ్డు పెట్టుకుని మీరు చేస్తున్న ఏడావిడికి, ఈ యొక్క గోలకి మీ గొయ్యి మీరే తోవుకున్నట్టు. ఇది వాస్తవం. టీచర్ లో ఇప్పుడు 20-30 వచ్చినాయి కేసీఆర్ కి తెలంగాణలో, జగన్మోహన్ 11 వచ్చినాయి.
ఇక ముందు ఇవి కూడా రాకుండా చేసుకుంటారని నేను అంటున్నాను. ఎందుకంటే మీ గొయ్యి మీరు తోకున్నట్టు అర్థం. అది పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది, మీ రేంజ్ తగ్గింది తెలుసుకోవాలి. కేసీఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది, మీది తగ్గిందని తెలుసుకోవాలి. మీరు కాదు కదా, మీ తల్లో జేజమ్మలు వచ్చినా ఈ సినిమాను ఆపలేరని సగౌరవంగా మీసం మెలేసి చెప్తున్నా. ఎవరైనా సరే సినిమాను ఆపలేరని మీసం మెలేసి చెప్తున్నా. సినిమా చూసి కుళ్ళుకుంటారు మీరందరూ. మీ బతుకులన్నీ బజారు పాలైపోతారు. మీరు ఎంత నిష్ఠ దరిద్రుల్లో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉన్న విలువ లేకుండా చేసుకుంటారు. మీలాంటి దరిద్రులందరూ ప్రజలు పట్టించుకోరని తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు, ప్రపంచంలో తెలుగు ప్రజలకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.